నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు మనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకుందాం. యూనివర్సిటీలో వివక్షను అరికట్టేందుకు తెచ్చిన ఈ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే ఎందుకు ఇచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? యూజీసీ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ 2026. దీన్ని జనవరి 13, 2026 నోటిఫై చేశారు. కానీ జనవరి 29, 2026 సుప్రీంకోర్టు దీని మీద స్టే ఇచ్చింది. ఈ చట్టం రావడానికి ప్రధానంగా 2 శక్తులు పనిచేశాయి. 2016లో రోహిత్ వేముల, 2019లో పయాల్ తడ్వి మరణాల తర్వాత వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో ఒక పిల్లి వేశారు. యూనివర్సిటీలో కుల వివక్షను ఆపడానికి కఠినమైన చట్టాలు ఉండాలని వారు కోరారు. గత 5 ఏళ్లలో యూనివర్సిటీలో కుల వివక్ష ఫిర్యాదులు 118% పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 2012లో ఉన్న పాత నిబంధనలు కేవలం అడ్వైజరీ సూచనలు మాత్రమే, అవి విఫలమయ్యాయని యూజీసీ భావించింది. దాని మీద యూజీసీ గ్రాంట్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని ఈ సంస్థ ఈ నిబంధనలు రూపొందించింది. అంటే మరి గవర్నమెంట్ కి దీంతో సంబంధం ఉండదా? ఉంటుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యా సంస్థల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం దీనికి మద్దతు ఇచ్చింది, ఎన్జిపి 2020. కానీ ఇది అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అడ్వకేట్ తివారీ గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత సిజేఐ సూర్యకాంత్ ధర్మాసనం వారు ఈ నిబంధనలు ఎందుకు ఆపిందంటే వేగ్ డెఫినేషన్స్, కుల వివక్ష అనే పదానికి కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు మాత్రమే పరిమితం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధమని పిటిషన్లు వాదించారు. అంతేకాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే విధానము, నిబంధన ఇందులో లేదని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఈ చట్టం వల్ల విద్యార్థుల మధ్య కుల విభజన పెరుగుతుందని, క్యాష్లెస్ సొసైటీ, కులరహిత సమాజం ఆశయానికి విరుద్ధమని కోర్టులో వాదించడం జరిగింది. దానికి అనుకూలంగా సానుకూలంగా కోర్టు కూడా స్పందించి కుల వివక్ష, కులరహిత సమాజానికి ఈ యాక్ట్ అవరోధం కలిగించే విధంగా ఉందని అభిప్రాయపడుతూ సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం జరిగింది. దీనికి పరిష్కారం ఏమిటి? సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీని సూచించింది. ఇది అన్ని వర్గాల విద్యార్థులకు రక్షణ ఇచ్చేలా చట్టాన్ని మార్చాలని, అంతేకాకుండా బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్, ఈక్విటీ కమిటీలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని, యాంటీ ర్యాగింగ్ లాస్, కుల వివక్షతో పాటు ర్యాగింగ్ కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలని దీనికి సొల్యూషన్ కింద అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతానికి 2026 నిబంధనలు ఆగిపోయాయి. మళ్ళీ పాత 2012 నిబంధనలే అమల్లో ఉంటాయి. తదుపరి విచారణ మార్చి 19, 2026కి వాయిదా వేయటం జరిగింది. చట్టం ఎవరికి అన్యాయం చేయకూడదు, అదే సమయంలో బలహీన వర్గాలకి రక్షణ ఇవ్వాలి. మరి ఈ చట్టంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్, మృత్యుంజయ్ తివారీ అండ్ అదర్స్. కోర్టు చర్చల్లో వచ్చిన సూచనలు: నిపుణుల కమిటీ వేయాలని, అందరికీ రక్షణ కల్పించాలని, కమిటీలో సమతుల్య ప్రాతినిధ్యం ఉండాలని, ఫిర్యాదు వ్యవస్థను మెరుగుపరచాలని, ర్యాగింగ్ ప్లస్ వివక్ష రెండింటినీ కవర్ చేయాలని చెప్పి కోర్టులో సూచనలు అయితే చేయటం జరిగింది. ఇంకా ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి యూజీసీ మీద రచ్చ చదువుమణిగినట్టే. మళ్ళీ సవరణలతో మంచి చట్టం రావాలని, విద్యార్థులకి అందరికీ బాగుండాలని, కులాలకి మతాలకి వ్యతిరేకంగా మన భారతీయ సమాజం ముందుకు వెళ్ళాలని చట్టం ఏం చెప్తుంది ఛానల్ కోరుకుంటుంది. అలాగే ఎవరైతే కుల వివక్షకు గురయ్యారో వారికి చట్టం ఏం చెప్తుంది ఛానల్ ఎప్పుడు అండగా ఉంటుంది. మీకు అట్లాంటి వ్యక్తిగత సమస్యలు ఏదైనా ఉంటే, మీకు ఏదైనా పిటిషన్ ఏదైనా రాయాలన్నా చేయాలన్నా సరే మీరు మెయిల్లో సంప్రదించినట్లయితే మీకు తగు విధంగా సహాయం చేస్తుంది. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.